హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్యూచర్ ఐస్ ఆస్పెక్ట్ ఇన్స్పెక్ట్ ఛానల్కి స్వాగతం. ఆర్ఆర్బి జేఎస్బిటీ టు ఎలక్ట్రికల్కి రిలేటెడ్ మొత్తం సిలబస్ని మనం ఈ సిరీస్లో కంప్లీట్ చేసుకుంటున్నాము. దాంట్లో భాగంగానే ఆల్రెడీ ఫిజిక్స్కి సంబంధించిన మొత్తం 5 వీడియోస్ చేసాము. ఈ సిరీస్లో రివిజన్ సిరీస్లో భాగంగా 5 వీడియోస్ కంప్లీట్ అయిపోయినాయి. ఫిజిక్స్ పూర్తి సిలబస్ రివిజన్ వీడియోస్ కంప్లీట్ అయిపోయినాయి. ఇన్ కేస్ ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్లో ఈ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆర్ఆర్బి జేఈ రివిజన్ సిరీస్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మొత్తం దాంట్లో ఉన్న ఫిజిక్స్ వీడియోస్ అన్ని కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత ఈ వీడియో చూడండి. ఆర్ఎల్స్ మీ షార్ట్ నోట్స్ రివైజ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే దీంట్లో మొత్తం మనం ఆర్ఆర్బి జేఈకి సంబంధించి జూనియర్ ఇంజనీర్ అలాగే సీనియర్ ఇంజనీర్ మొత్తం చాప్టర్ వైజ్ మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చూసుకోండి. ఇది ఓన్లీ జూనియర్ ఇంజనీర్కి సిబిటీ 2కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే మనం చూస్తాం. దీంట్లో వేరే ఏ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్స్ దీంట్లో చూడం. ఓకే, చాప్టర్ వైజ్ చూస్తాం మనం దాని తర్వాత ఒకటి. ఫస్ట్ లైట్ చాప్టర్లో క్వశ్చన్ వైజ్ సాల్వ్ చేద్దాం మనం. దాని తర్వాత లాస్ట్లో ఆన్సర్స్ చెక్ చేసుకుందాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్ 3 × 10⁻⁸ మీటర్/సెకండ్. ఇది కరెక్టే. నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ కలర్స్. ఇది కూడా కరెక్టే. స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ మీడియా. ఇది కూడా కరెక్టే. సో ఆల్ ఆఫ్ ద అబవ్ చూడండి కావాలంటే. ఆర్ఆర్బిజే 2014 అప్పట్లో నార్మల్ పేపర్స్ కదా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాదు కదా. సో కొన్ని గ్రీన్ కలర్ పేపర్స్ ఉండేది, కొన్ని రెడ్ కలర్ పేపర్స్, కొన్ని ఎల్లో కలర్ పేపర్స్లో ఉండేది అనమాట. సో అందుకే గ్రీన్ షిఫ్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు ఇక్కడ. ఓకే, ద ఇల్యూమినేషన్ ఆఫ్ ఎ బీమ్ ఆఫ్ లైట్ డ్యూ టు స్కాటరింగ్ ఆన్ కొలిషన్ విత్ పార్టికల్స్ సస్పెండెడ్ ఇన్ ఎ ఫ్లూయిడ్ ఈస్ కాల్డ్. ఇది టిండాల్ ఎఫెక్ట్. మనం ఇది చూడలేదు, బట్ డోంట్ వరీ, ఇది కెమిస్ట్రీకి సంబంధించిన బిట్. ఇది ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఎనీహౌ ఇది టిండాల్ ఎఫెక్ట్. కెమిస్ట్రీలో మనం కవర్ చేస్తాం ఈ బిట్, డోంట్ వరీ. నెక్స్ట్, ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కంప్రైజెస్ ఏ సింపుల్ గ్లాస్ మ్యాగ్నిఫై చేస్తుంది. మ్యాగ్నిఫికేషన్ అంటే ఆబ్జెక్ట్ అన్నది పెద్దగా కనిపించాలి. మ్యాగ్నిఫికేషన్ అంటే ఇమేజ్ అన్నది మనకి ఆబ్జెక్ట్ సైజ్ కన్నా పెద్దగా కనిపించేటట్టు చేయాలి. అంటే ఎన్లార్జ్డ్ ఇమేజెస్ ప్రొడ్యూస్ చేసే లెన్స్. ఎందుకంటే ఇంకా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అన్నాడు. గ్లాస్ అన్నప్పుడు మిర్రర్ అయ్యే ఛాన్సే లేదు. సో ఆప్షన్ బి తప్పు, ఆప్షన్ డి కూడా తప్పు. ఇప్పుడు ఆప్షన్ ఏ ఆర్ సి, ఈ రెండిట్లో ఏది సూట్ అవుతుందో చూడాలి. మనం ఇమేజ్ ఫార్మేషన్ గురించి చెప్పుకున్నాం కదా. దాని ప్రకారం కాన్వెక్స్ లెన్స్లో ప్రొడ్యూస్ అయ్యే ఇమేజెస్ అన్నీ ఎలా ఉంటాయని చెప్పుకున్నాం. అలాగే కాన్కేవ్ లెన్స్లో ప్రొడ్యూస్ చేసే ఇమేజెస్ అన్నీ ఎలా ఉంటాయని చెప్పుకున్నాం. మనం కనుక చూసుకుంటే కాన్కేవ్లో కానీ కాన్వెక్స్ లెన్సెస్లో ఇమేజెస్ ఫార్మేషన్ చూసుకుంటే కాన్కేవ్ లెన్స్ అంటే ఇది కాన్కేవ్ లెన్స్ అంతేనా. ఇది కాన్కేవ్ లెన్స్లో అన్ని వర్చువల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఎందులోనూ ఉండదు. బట్ మనకి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్ కావాలి. సో కాన్వెక్స్ లెన్స్. అలాగే ఇంకో విషయం ఏంటి, మనకి ఇమేజ్ కూడా లెన్స్కి బ్యాక్ సైడ్లోనే ఫామ్ అవ్వాలి. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కదా, సో పక్కాగా వర్చువల్ ఇమేజ్ అయి ఉండాలి. బట్ రియల్ ఇమేజ్ అయి ఉండాలి. అంటే బ్యాక్ సైడ్, స్క్రీన్కి బ్యాక్ సైడ్ ఫామ్ అవ్వాలి, లెన్స్కి ఫ్రంట్ సైడ్ ఫామ్ అవ్వకూడదు ఇమేజ్. సో పక్కాగా రియల్ ఇమేజ్ అయి ఉండాలి. రియల్ ఇమేజెస్ కాన్వెక్స్ లెన్స్లోనే ఫామ్ అవుతాయి, కాన్కేవ్ లెన్స్లో ఫామ్ అవుతాయి. సో పక్కాగా ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఏ రే ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ ప్లేన్ మిర్రర్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్. ద యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ రేస్ అల్టిమేట్లీ అప్రోచెస్ ద వాల్యూ. వాడు ఏమంటున్నాడు, ఒక ప్లేన్ మిర్రర్ తీసుకున్నాడు, దాంట్లో రే అన్నది ఇన్సిడెంట్ చేశాడు అన్నాడు. ఇది నార్మల్, ఈ ప్లేన్ మిర్రర్కి నార్మల్. సో ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ. మనకు తెలిసిందేంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అవుతుంది.
అంతేనా. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారం యాంగిల్ ఐ ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్. యాంగిల్ ఐని మ్యాక్సిమం ఇంక్రీజ్ చేస్తే ఎంతవరకు చేయొచ్చు, ఎట్ మ్యాక్స్ 90 degrees వెళ్తుంది. అప్పుడు ఇటుపక్క యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 90 degrees ఉంటుంది. అంతేనా మ్యాక్సిమం. ఇప్పుడు వాడు ఏమడిగాడు, యాంగిల్ అడిగాడు. యాజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ ఇంక్రీస్డ్, యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ రేస్ అల్టిమేట్లీ అప్రోచెస్ ద వాల్యూ. యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ రేస్, ఇన్సిడెంట్ రే ఈ స్ట్రైట్ లైన్ అవుతుంది, నెక్స్ట్ ఇది అవుతుంది. ఈ రెండిట్లకి మధ్య యాంగిల్ అట్ మ్యాక్స్ 180 degrees ఉంటాయి రెండిట్లకి మధ్య. అల్టిమేట్లీ అప్రోచెస్ ద వాల్యూ 180 degrees. ఎక్లిప్స్ హ్యాపెన్స్ బికాస్ లైట్. ఎక్లిప్స్ ఎందుకు జరుగుతుంది అని చెప్పి అడిగాడు. ఎక్లిప్స్ హ్యాపెన్స్ బికాస్ లైట్ ఇన్ వేవ్స్, లైట్ ట్రావెల్స్ ఇన్ వేవ్స్. లైట్కి డ్యూయల్ నేచర్ ఉంది, అంటే పార్టికల్ నేచర్ వేవ్ నేచర్ రెండు ఉంది. బట్ ఇప్పుడు లైట్ ఎక్లిప్స్ అంటే గ్రహణాలు జరుగుతున్నాయి కదా, గ్రహణాలు జరుగుతున్నాయి అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, లైట్ వేవ్స్ రూపంలో ట్రావెల్ చేస్తుందనా, లేదా స్ట్రైట్ లైన్ రూపంలో ట్రావెల్ చేస్తుందనా, లేదా ట్రావెల్స్ విత్ గ్రేట్ స్పీడ్ అనే అర్థమవుతుందా, లేదా రేస్ అనే స్టాటిక్ అని అర్థమవుతుందా. యాక్చువల్గా మీరు కనుక చూసుకుంటే గ్రహణాలు జరుగుతున్నాయంటే సింపుల్. గ్రహణం ఎందుకు జరుగుతుంది, సూర్యుడి నుంచి వచ్చే సన్లైట్ భూమి మీదకి రాకుండా మధ్యలో చంద్రుడు అడ్డుపడుతున్నాడు కాబట్టి ఆ సన్ రేస్ భూమి మీదకి పడట్లేదు. సో ఒక రకంగా చెప్పాలంటే లైట్ స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది. ఆ లైట్ని మధ్యలో చంద్రుడు అడ్డుపడ్డ ఆపాడు. ఇన్ కేస్ లైట్ కనుక వేవ్ నేచర్లో ట్రావెల్ చేస్తే ఆటోమేటిక్గా లైట్ ఏదో ఒక సైడ్ నుంచి అన్న వచ్చేస్తుంది కదా. సో ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్ అన్నదాన్ని ప్రూవ్ చేస్తుంది ఎక్లిప్స్. ఇండియన్ ఇంటర్నల్ ఫోకసింగ్ టైప్ ఆఫ్ టెలిస్కోప్ ద లెన్స్ ప్రొవైడెడ్ ఈజ్. ఇక్కడ ఫోకసింగ్ అన్నాడు, అంటే ఫోకసింగ్ టైప్ ఆఫ్ టెలిస్కోప్ అంటే ఇక్కడ కన్వర్జింగ్ లెన్స్ కావాలి, అంటే కన్వర్జ్ అవుతున్న లెన్స్ కావాలి, ఒక పాయింట్ దగ్గర ఫోకస్ చేసేటువంటి లెన్స్ కావాలి. కన్వర్జింగ్ లెన్స్ ఏంటి, కాన్కేవ్ లెన్స్ కాన్వెక్స్ లెన్స్లో ఏది కన్వర్జింగ్ లెన్స్, ఏది డైవర్జింగ్ లెన్స్. లెన్సెస్లో అయినా మిర్రర్స్లో అయినా ఎప్పుడు కాన్కేవ్ లెన్సే కన్వర్జింగ్ లెన్స్ ఫోకస్ చేసేది. వెరాజ్ డైవర్జింగ్ లెన్స్ అన్న డైవర్జింగ్ మిర్రర్ అన్న ఎప్పుడు కాన్వెక్స్. ఓకే, ఫోకస్ చేయాలి కాబట్టి కన్వర్జింగ్ లెన్స్ కావాలి మనకి, కన్వర్జింగ్ కాన్కేవ్. నెక్స్ట్ ఏ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ సర్ఫేస్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్. Mu equal to 1.52 of the velocity of the beam before it enters the slab is. Velocity of the beam before it enters the slab 3 into 10 power 8 meter per second. Its velocity after emerging from the slab is. మనకి ఫార్ములా ఏం తెలుసు, ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఆఫ్ ది టెక్స్ట్ రూపంలో రాద్దాం. మనకి మ్యూ వాల్యూ ఎంత, మ్యూ ఈక్వల్స్ టు speed of light by speed in the medium. Relative speed of light in the medium by speed of the light in vacuum. దీన్ని బట్టి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం ఈక్వల్స్ టు
mu r 1.52 into 3 into 10 power 8 మీటర్ పర్ సెకండ్. సో మీకు ఆన్సర్ ఏమొస్తుంది? 4.5256 ఇంటూ 10 పవర్ 8 మీటర్ పర్ సెకండ్. సో ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్. Color of an object is the color it reflects. So a red boot identifies the wrong statement. So color of an object అంటే is the object is the color it reflects. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కి కలర్ ఏంటి అని చెప్పాలంటే అది ఏ కలర్ని అయితే రిఫ్లెక్ట్ చేస్తుందో దాన్ని బట్టి మనం ఆ ఆబ్జెక్ట్ ఏ కలర్లో ఉందన్నది మనం చెప్తాం. ఈ రెడ్ బూట్ ఐడెంటిఫై, సో ఏ రెడ్ బూట్ ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ అమాంగ్ ద వన్స్ రిటర్న్ బిలో. యాక్చువల్గా మనకు తెలిసిన లైట్ స్కాటరింగ్ ప్రాపర్టీ ప్రకారం ఏ కలర్ అయితే బాగా డిస్పర్స్ అయ్యిందో ఆ కలర్ ఆ కలర్లోనే ఆబ్జెక్ట్ మనకు కనిపిస్తుంది స్కాటరింగ్ ఎఫెక్ట్ వల్ల. ఏ కలర్ బాగా రిఫ్లెక్ట్ అవుతుందో. ఇప్పుడు దీన్ని మనం మైండ్లో పెట్టుకుని ఆప్షన్స్లో ఏది తప్పో చెప్పమంటున్నాడు. అంటే 3 ఆప్షన్స్ కరెక్ట్, ఒక ఆప్షన్ తప్పు. లుక్స్ రెడ్ అంటే ఒక రెడ్ బూటు రెడ్ కలర్లో ఉంది అని చెప్పి వాడు ఇచ్చాడు. ఇప్పుడు దాని మీద మనం క్వశ్చన్ అడిగాడు. ఆ రెడ్ బూట్ రెడ్ కలర్లో ఉంది ఇన్ వైట్ లైట్ యాజ్ ఇట్ రిఫ్లెక్ట్స్ రెడ్ అండ్ అబ్జార్బ్స్ ఆల్ అదర్ కలర్స్. అది రెడ్ కలర్ కింద కనిపిస్తుంది వైట్ లైట్లో, ఎందుకంటే అది రెడ్ కలర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, మిగిలిన కలర్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్పాడు. ఇది కరెక్టే, ఎందుకంటే ఏ కలర్లో అయితే అది రిఫ్లెక్ట్ చేస్తుందో ఆ కలర్లోనే మనకు కనిపిస్తుంది, మిగిలిన కలర్స్ అన్నీ ఆటోమేటిక్గా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎందుకంటే వైట్ లైట్లో మొత్తం 7 కలర్స్ ఉంటాయి కాబట్టి. ఇది కరెక్టే. అంటే సారీ, కరెక్ట్ అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది కరెక్ట్ కాదు. ఇన్ జనరల్ ఈ ఆప్షన్ కరెక్ట్ అని చెప్తున్నా. మనం రాంగ్ ఆప్షన్ గుర్తించాలి దీంట్లో. రెడ్ ఇన్ రెడ్ లైట్ యాజ్ ఇట్ రిఫ్లెక్ట్స్ రెడ్ లైట్ ఫాలింగ్ ఆన్ ఇట్. రెడ్ కలర్ లైట్ పడినప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు కూడా రెడ్ కలరే అది రిఫ్లెక్ట్ చేస్తుంది, సో అందుకే అది రెడ్ కలర్లో కనిపిస్తుంది అన్నాడు. ఆఫ్ కోర్స్ ఇది కూడా కరెక్టే, అది ఏ కలర్ని అయితే రిఫ్లెక్ట్ చేస్తుందో ఆ కలర్లోనే కనిపిస్తుంది కాబట్టి. లుక్స్ బ్లాక్ ఇన్ గ్రీన్ లైట్ విచ్ ఇట్ అబ్జర్వ్స్. గ్రీన్ లైట్ వేస్తే ఇది బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అంటున్నాడు. అంటే గ్రీన్ లైట్ వేస్తే మనకి అక్కడ వచ్చే కలర్ ఏంటి? ఓన్లీ గ్రీన్ కలర్ వస్తుంది. గ్రీన్ కలర్ని ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఏదైనా కలర్ బ్లాక్ కలర్లో కనిపించాలంటే మొత్తం అన్ని కలర్స్ని అబ్జర్వ్ చేసుకుంటే అది బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. సో మేబీ ఆప్షన్ రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, రాంగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఇది. సో ఇది ఎస్ ఆర్ నో అన్నది నేను ఏం పెట్టట్లేదు. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తున్నా. రెడ్ ఇన్ గ్రీన్ లైట్ వెన్ దేర్ ఈస్ నో రెడ్ లైట్. గ్రీన్ లైట్ వేసినప్పుడు కూడా రెడ్ కలర్లోనే కనిపిస్తుంది, రెడ్ కలర్ లైట్ లేనప్పటికీ అని చెప్తున్నాడు. ఇది ట్రూ కాదు వాడు చెప్పిన దాని ప్రకారం, ఎందుకంటే గ్రీన్ లైట్ వేసినప్పుడు అసలు రెడ్ కలర్ లైటే లేనప్పుడు రెడ్ కలర్లో ఎలా కనిపిస్తుంది? సో ఆప్షన్ డి తప్పు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ క్వశ్చన్ నాకు డౌటే. సో ఇలాంటి డౌట్ క్వశ్చన్స్ ఏంటంటే నేను లాస్ట్లో ఆన్సర్ చేస్తాను అనమాట. ఇన్ జనరల్ నేను ఎగ్జామ్ కనుక రాస్తే మీరైనా అదే చేయండి. అంటే మనం ఇలాంటి డౌట్ క్వశ్చన్స్ ఎన్ని ఆన్సర్ చేస్తే అన్ని నెగిటివ్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో రిస్క్ తీసుకోవాలా వద్దా అనేది లాస్ట్లో డిసైడ్ అవ్వాలి మనం. An object on a screen are separated by 25 centimeters. When a convex lens is placed between them at a distance of 5 centimeters from the object, a sharp image is formed on the screen. వీడు ఏం చెప్తున్నాడు? An object and a screen are separated by 25 centimeters అన్నాడు. 25 centimeters ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే u ఈక్వల్స్ టు 25 centimeters అంతేనా? నెక్స్ట్, when a convex lens is placed between them at a distance of 5 centimeters. కాన్వెక్స్ ఒకసారి మామూలు డయాగ్రామ్ గిద్దాం సో దట్ క్లారిటీ వస్తుంది. ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్ నుంచి ఒక స్క్రీన్ ఉంది,
ఇది స్క్రీన్ అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఇచ్చాడు, ఇది 25 అన్నాడు. నెక్స్ట్ వెన్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఇస్ ప్లేస్డ్ బిట్వీన్ దెమ్ at a distance of 5 centimeters from the ఆబ్జెక్ట్ దగ్గర నుంచి 5 సెంటీమీటర్స్లో కాన్వెక్స్ లెన్స్ ప్లేస్ చేశాడు అన్నారు. అది కాన్వెక్స్ లెన్స్, ఇది 5 సెంటీమీటర్స్, ఇది 5 అయితే ఆటోమేటిక్గా ఈ పక్కన ఉండేదంతా 20 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, ఏ షార్ప్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ ద స్క్రీన్. ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ఫామ్ అయిందని చెప్తున్నాడు. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్సెస్, లెన్స్ యొక్క ఫోకస్ ఎంతో ఫోకల్ ఎఫ్ కనుక్కోమంటున్నాడు. అంటే ఇది యు, ఇది ఇమేజ్ ఫార్మేషన్, ఇక్కడ ఇమేజ్ అన్నది ఫామ్ అయింది అంతేనా. ఇక్కడ ఇమేజ్ అన్నది ఫామ్ అయింది. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ఫోకస్ ఎఫ్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఫోకల్ లెంత్ వి వాల్యూ అంత ఇచ్చాడు, వి వాల్యూ 20, యూ వాల్యూ ఎంత, యూ వాల్యూ 25 కాదు, మనం 25 అని రాసాం ఇనిషియల్గా. డయాగ్రామ్ గీస్తే క్లారిటీ వచ్చింది చూసారు. సో డయాగ్రామ్ అనేది గీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే మీకు ఇంకో సైన్ కన్వెన్షన్ ఏం చెప్పాను, మిర్రర్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ నెగిటివ్, వేరేస్ రైట్ సైడ్ ఉన్నవన్నీ పాజిటివ్ అని చెప్పుకున్నాం. సో ఈ మిర్రర్ అయినా లెన్స్ అయినా, సో లెఫ్ట్ సైడ్ ఉంది 5 అన్నది, సో ఇది -5. వేరాజ్ వి అన్నది రైట్ సైడ్ ఉంది, సో ఇది +20. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఎఫ్ వాల్యూ కనుక్కోవాలి. మనకి ఫార్ములా తెలుసు కదా, 1/f = 1/v - 1/u. ఆ ఫార్ములాని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, నేను ఇది నార్మల్ పెన్ పేపర్తో చేసేస్తున్నాను, అక్కడ ఆన్సర్ చెప్తాను ఎంత వచ్చిందో. మనం సమ్ చేస్తే వచ్చిన వాల్యూ 4 సెంటీమీటర్స్ ఎఫ్ వాల్యూ. సో ఆప్షన్ సి 4. ఓకే, an object is placed somewhere between the focus and center of curvature of a concave mirror. Which of the following best describes the image formed? ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ చేసాడంటే ఇక్కడ ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్కి. ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్ గీసుకోండి, ఇది కాన్కేవ్ మిర్రర్. సారీ, మిర్రర్ సరిగ్గా రాలేదు. నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్ నుంచి an object is placed somewhere between the focus. సపోజ్ ఇది ఫోకల్ పాయింట్ అనుకుందాం, ఇది ఎఫ్ అనుకుందాం. ఇది ఫోకస్ ఎఫ్ అనుకోండి. ఆబ్జెక్ట్ అనేది ప్లేస్డ్ సమ్వేర్ బిట్వీన్ ద ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి అనుకోండి. ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లేస్ చేశాడు అంటున్నారు, ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ చేశాడు. దీన్ని బట్టి ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అన్నాడు. ఫస్ట్ మీకు తెలియాల్సిందేంటి, కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్లో ఎప్పుడు రియల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయ్యే ఛాన్సే లేదు. సో ఆప్షన్ సి తప్పు తీసేయండి. నెక్స్ట్ ఆప్షన్ డి కూడా తప్పు తీసేయండి. నెక్స్ట్ మనం మీకు గుర్తుందో లేదో, ఫోకస్కి ప్రిన్సిపల్ యాక్సిస్కి మధ్యలో కనుక ఫామ్ అయితే ఇమేజ్ కనుక పెడితే అది మాత్రమే మ్యాగ్నిఫై అవుతుంది కాన్కేవ్ మిర్రర్లో. మిగిలిన ఫోకస్ దగ్గర సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడితే సేమ్ ఇమేజ్ వస్తుంది. సో మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఇది మ్యాగ్నిఫికేషన్ <1 ఉంటుంది. సారీ గైస్, యాక్చువల్గా ఇక్కడ పిడికి పడింది, సో అదే సౌండ్, డోంట్ వరీ, ఏం కాదు. యాక్చువల్గా ఇక్కడ మనం ఇమేజ్ ఫార్మేట్ చేసి చెక్ చేద్దాం ఒకసారి.
నెక్స్ట్ ఫోకస్ నుంచి ఒక లైన్ తీసుకుందాం. సో ఇమేజ్ అన్నది ఎన్లార్జ్డ్ వస్తుంది. సో రియల్లీ ఇన్వర్టెడ్ అండ్ మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దాన్ 1. Next, an object is placed at a distance less than 1 focal length from a thin convex lens. Which of the following best describes the image formed? An object is placed at a distance less than 1 focal length from a thin convex lens. Convex lens నుంచి ఫోకల్ లెంత్ లోపల అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ లెంత్కి ఇన్ బిట్వీన్ ప్లేస్ చేశాడు ఆబ్జెక్ట్ని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ఇమేజ్ ఫార్మ్డ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఏం చెప్పాడు, కాన్వెక్స్ లెన్స్ అన్నాడు. కాన్వెక్స్ లెన్స్ అంటే పక్కాగా రియల్ ఇమేజెస్ వస్తాయి. సో కరెక్ట్ వర్చువల్ ఇమేజెస్ తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వీడు ఏం చెప్పాడు, ఫోకల్ లెంత్కి కాన్కేవ్ లెన్స్కి మధ్యలో ప్లేస్ చేశాను అన్నాడు. మధ్యలో ప్లేస్ చేస్తే అప్పుడు మీకు ఇమేజ్ ఏం ఫామ్ అవుతుంది అంటే ఈ రెండిట్లకి మధ్యలో ఫోకస్కి దీనికి మధ్యలో ప్లేస్ చేస్తే ఇమేజ్ పక్కాగా ఎన్లార్జ్ అవుతుంది. కాన్వెక్స్ లెన్స్లో కూడా మనకి వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఒకటి ఉంది. ఓకే కాన్వెక్స్ లెన్స్లో కూడా వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వర్చువల్ ఇమేజ్ని కొట్టేస్తానికి లేదు. కాన్వెక్స్ ఇమేజ్లో ఫోకల్ లెంత్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ప్లేస్ చేసినప్పుడే, అదే ఆప్టికల్ సెంటర్కి మధ్యలో ప్లేస్ చేసినప్పుడే మనకి వర్చువల్ ఇమేజ్ వస్తుంది. వర్చువల్ ఇమేజ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ వస్తుంది. కరెక్ట్, వర్చువల్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఓకే, ఆ టేబుల్ కొంచెం క్లారిటీగా చూసుకోవాలి మనం. The size of image formed by a convex lens is equal to the size of the object. The object is placed at a distance 2f దగ్గర ప్లేస్ చేస్తేనే ఆబ్జెక్ట్ సేమ్ అంతే ఇమేజ్ వస్తుందన్నమాట. ఆబ్జెక్ట్ సైజు ఇమేజ్ సైజు సేమ్ వస్తుంది. వాట్ ఈస్ నాట్ ట్రూ రిగార్డింగ్ యువర్ ఇమేజ్ వెన్ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్లేన్ మిర్రర్? ప్లేన్ మిర్రర్లో మనల్ని మనం చూసుకున్నప్పుడు ఏది దీంట్లో 3 ఆప్షన్స్ కరెక్ట్, ఒకటి తప్పు అన్నాడు. ఆ తప్పుడు ఆప్షన్ ఏంటో చెప్పమన్నాడు. ఇమేజ్ ఈజ్ ఆఫ్ ద సేమ్ సైజ్ యాజ్ యూ, ఇది కరెక్టే. నెక్స్ట్, ఇట్ ఈస్ అట్ సేమ్ డిస్టెన్స్ బిహైండ్ ద మిర్రర్ యాజ్ యూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్, ఇది కూడా కరెక్టే. ద ఫేస్, హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్ ఇన్ ద మిర్రర్ యాజ్ యువర్స్, ఇది కూడా కరెక్టే. ఇది కరెక్ట్ కాదు. రైట్ సైడ్ చూపిస్తే లెఫ్ట్ సైడ్ చూపిస్తే రైట్ సైడ్ వస్తుంది, కాబట్టి ఇదే తప్పు. యువర్ ఇమేజెస్ ఇది తప్పు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నెక్స్ట్ ఆప్షన్ కూడా చూద్దాం తర్వాత వెళ్దాం. యువర్ ఇమేజెస్ లాటరల్లీ ఇన్వర్టెడ్ ఇన్ ద మిర్రర్, ఇది తప్పు. ఇది ఆప్షన్ సి ఆన్సర్ ఏమో అని చెప్పి నేను కంగారు పెట్టాను. బట్ ఆప్షన్ డి చూసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. ఆప్షన్ డిఏ పక్కాగా తప్పు అని చెప్పి. అంటే నేను రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనుకున్నాను, బట్ వాడు ఇక్కడ ఏం చెప్పాడు, సేమ్ డైరెక్షన్స్ అన్నాడు. సో మేబీ ఇది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఆప్షన్ డి పక్కాగా తప్పని తెలుస్తుంది. లెటరల్లీ ఇన్వర్టెడ్, నేను నిలువుగా ఉంటే నా ఇమేజ్ తలకిందులుగా ఉండదు కదా. సో పక్కాగా ఆప్షన్ డిఏ పక్కాగా తప్పని చెప్పి తెలుస్తుంది. సో మీరు కూడా ఎప్పుడు తొందరపడి ముందుకు వెళ్ళొద్దు, 4 ఆప్షన్స్ చదివిన తర్వాతే ఆన్సర్ చేయండి. ఓకే. Concave lens forms an image of a real object. This image is necessarily. కాన్కేవ్ లెన్స్ అన్నది ఒక ఇమేజ్ని ఫామ్ చేసింది, ఒక రియల్ ఆబ్జెక్ట్. అప్పుడు ఆ ఇమేజ్ మోస్ట్లీ ఎలాంటి ఇమేజ్ అయి ఉండాలి అని చెప్పి అంటున్నాడు. కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ కాదు, కాన్కేవ్ లెన్స్, మిర్రర్ కాదు, లెన్స్. కాన్కేవ్ లెన్స్లో ఇమేజెస్ మోస్ట్లీ వర్చువల్ ఇమేజెస్ ఉంటాయి మోస్ట్లీ. అలాగే డిమినిష్డ్ ఇమేజెస్ ఫామ్ చేస్తుంది. సో మోస్ట్లీ డిమినిష్డ్, ఎరెక్ట్ అండ్ వర్చువల్ ఇమేజెస్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్, డ్యూ టు కాంట్రాక్షన్ ఆఫ్ ఐబాల్ ఏ లాంగ్ సైటెడ్ ఐ కెన్ సీ ఓన్లీ. లాంగ్ సైటెడ్నెస్ అంటే దూరపు దృష్టి ఉంది కానీ దగ్గరికి చూడలేకపోతున్నాడు అని.
నియర్ సైటెడ్నెస్ అంటే ఎమ్ ఎన్నో అన్నాను, అంటే నియర్ సైటెడ్నెస్ అంటే మయోపియా, సో ఆటోమేటిక్గా లాంగ్ సైటెడ్నెస్ అంటే హైపర్మెట్రోపియా, అంతే కదా. హైపర్మెట్రోపియా, హైపర్మెట్రోపియా జనరల్గా మనం నియర్ సైటెడ్నెస్కి యూజ్ చేసే లెన్స్ వచ్చేసి కాన్కేవ్ లెన్స్. వెరాజ్ అదే హైపర్మెట్రోపియా అంటే దగ్గరవి చూడలేకపోవడం. దగ్గర దగ్గరవి చూడలేకపోవడం అంటే ఇమేజ్ అన్నది బ్యాక్ సైడ్ ఫామ్ చేస్తుంది, దాన్ని ముందుకు తీసుకురావాలి అంటే డైవర్జ్ చేయాలి. సో కాన్వెక్స్ లెన్స్ యూస్ చేయాలి. ఫార్దర్ ఆబ్జెక్ట్స్ ఐ కెన్ సీ ఓన్లీ farther objects which is corrected using convex lens. Okay, convex lens use చేస్తాడు. Next, a light ray from air enters and passes through a glass slab. Which of the following statement is true about its speed after it emerges from the block? Speed is same as that before it entered a glass slab. Yes, బయట మీడియం ఎయిర్, గ్లాస్ స్లాబ్ ముందు మీడియం ఎయిర్, ఆ గ్లాస్ స్లాబ్ లీవ్ చేసిన తర్వాత వచ్చే మీడియం కూడా ఎయిర్, సో ఇది కరెక్టే. నెక్స్ట్, స్పీడ్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఇన్ గ్లాస్ ల్యాబ్. తప్పు, గ్లాస్ ల్యాబ్లో న్యూఆర్ వాల్యూ బట్టి స్పీడ్ చేంజ్ అవుద్ది, సో ఇది తప్పు. నెక్స్ట్, స్పీడ్ ఈజ్ లెస్ దాన్ వన్ ఇన్ గ్లాస్ ల్యాబ్. ఇది కూడా తప్పే, ఎందుకంటే గ్లాస్ ల్యాబ్ అనేది డెన్సర్ మీడియం అనేది స్పీడ్ తక్కువ ఉంటుంది, బయటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది. స్పీడ్ ఈజ్ లెస్ దాన్ బిఫోర్ ఇట్ ఎంటర్డ్ ద గ్లాస్ ల్యాబ్. నో, ఇది కూడా తప్పే, సేమ్ స్పీడ్ ఉంటుంది గ్లాస్ ల్యాబ్ లీవ్ చేసినప్పుడు కూడా, సో ఆప్షన్ ఏ కరెక్ట్ పక్కాగా. ఆన్ రైజింగ్ ద టెంపరేచర్ ఆఫ్ ద మీడియం, వెలాసిటీ ఆఫ్ లైట్. మనం దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మనం టెంపరేచర్ పెంచే కొద్దీ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇంక్రీజ్ అవుతుంది. సారీ, వెలాసిటీకి టెంపరేచర్తో సంబంధం ఉంది. సారీ, వెలాసిటీకి టెంపరేచర్తో సంబంధం ఉంది, సో రిమైన్స్ సేమ్. Focal length of a convex lens is focal length of a convex lens is same for all the colors, shorter for blue light than for red. Maximum for yellow light. ఇది నాకు తెలియదు ఈ క్వశ్చన్, సో నేను ఇది పక్కన పెడుతున్నాను. నెక్స్ట్, ఏ ray of light traveling in air is incident on a glass slab. Part of it is reflected and part is refracted. Let I, R and S be the angle of incidence, angle of reflection, angle of refraction. Which one of the following is correct? మనకు పక్కాగా తెలిసిందంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఐ ఈక్వల్ టు ఆర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్, రిఫ్రాక్షన్ యాంగిల్ ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో అని చెప్పి అడుగుతున్నాను. యాక్చువల్గా మనకి ఇక్కడ తెలిసిందంటే అంటే పక్కాగా ఈ మూడు అయితే ఈక్వల్ అయ్యి ఉండవు, సో ఇది తప్పు. నెక్స్ట్, అలాగే మూడు నాట్ ఈక్వల్ అన్నది, ఇది కూడా తప్పే. ఇప్పుడు ఆప్షన్ సి కరెక్టా ఆప్షన్ డి కరెక్టా అనేది మనకు క్లారిటీ లేదు. ఇప్పుడు దానికోసం ఫస్ట్ మనం డయాగ్రామ్ గీసుకొని చూద్దాం. గ్లాస్ స్లాబ్ అన్నది డెన్సర్ మీడియం, ఎయిర్ అన్నది రేరర్ మీడియం. రేరర్ టు డెన్సర్, ఆర్ నుంచి డీకి వెళ్ళాలి. ఆర్ నుంచి డీకి వెళ్తున్నప్పుడు మధ్యలో ఎన్ లేదు, సో ఎన్ కోసం వెళ్తుంది, సో టువర్డ్స్ నార్మల్ ఇది. ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగినప్పుడు అది టువర్డ్స్ నార్మల్ మూవ్ అవుతుంది, టువర్డ్స్ నార్మల్. ఇప్పుడు ఒకసారి డయాగ్రామ్ గీద్దాం సో దట్ క్లారిటీ వస్తుంది. ఇది ఒక గ్లాస్ ల్యాబ్ అనుకోండి. ఇప్పుడు దీనికి నార్మల్ ఇది, ఓకే. లైట్ రే అన్నది రిఫ్లెక్ట్ అయ్యింది, ఇలాగ రిఫ్లెక్ట్ అయ్యింది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇక్కడ టువర్డ్స్ నార్మల్గా అయితే ఇలా రిఫ్లెక్ట్ అవ్వాలి, కానీ టువర్డ్స్ నార్మల్ కాబట్టి ఇంకా ఈ పక్కకి రిఫ్రాక్ట్ అవుతుంది.
అంతేనా. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది. ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది. సో ఎస్ అన్నది స్మాలర్, ఎస్ లెస్ దాన్ ఐ. చూసారా, ఇలా గీసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. Rays of light are evident on a concave mirror parallel to the principal axis. After reflection, they meet it. Rays of light are evident on a concave mirror parallel to the principal axis. After reflection, కాన్కేవ్ మిర్రర్లో రేస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తున్నాయి. అవి ఆ రేస్ ఎక్కడ మీట్ అవుతాయి అని చెప్పి అంటున్నాడు. రేస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ కనుక వెళ్తే అది పక్కాగా ఫోకస్ దగ్గర మీట్ అవుతుంది అని చెప్పాను మీకు. అదే నెక్స్ట్, ద బ్లాక్ బోర్డ్ సీమ్స్ బ్లాక్ బికాస్ ఇట్ అబ్జర్బ్స్ ఆల్ కలర్స్, లేకపోతే డజంట్ రిఫ్లెక్ట్ ఎనీ కలర్. If an object is placed at the center of curvature of a concave mirror, the position of image is at center of curvature. An endoscope used by doctors for examining the inside of patient's stomach works on the principle of total internal reflection. An object is placed before a convex mirror. The image is కాన్వెక్స్ మిర్రర్కి ముందు ప్లేస్ చేశారు ఆబ్జెక్ట్. ఎనీ హౌ కాన్వెక్స్ మిర్రర్ అంటేనే వర్చువల్ ఇమేజ్. అలాగే డిమినిష్డ్ ఇమేజెస్ కాన్వెక్స్ మిర్రర్ అంటే. సిమిలర్లీ కాన్కేవ్ లెన్స్ అన్న కూడా అంతే. An object is placed in front of a convex mirror at a distance less than the value of its focal length. Which of the following best describe the image formed? అంటే ఫోకల్ లెంత్కి డిస్టెన్స్ ఆఫ్ ద లెన్స్కి మధ్యలో కనుక పెడితే అప్పుడు పక్కాగా రియల్ ఇమేజ్ ఫామ్ అవుద్ది. రియల్ కాదు, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. వర్చువల్ ఇమేజ్ దట్ టు ఎన్లార్జ్డ్ వర్షన్. వర్చువల్ ఎరెక్ట్ అండ్ మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దాన్ 1. ఇదే బిట్ ఆల్రెడీ చూసాం మనం. నెక్స్ట్, a ray of light traveling in a glass slab is incident on the surface separating glass from air. Part of it is reflected, part is refracted. Let I, R and S be the angle of incidence. ఇది ఆల్రెడీ మనం చూసాం. Incident on the surface separating glass from air. Part of it is reflected. లైట్ ఆల్రెడీ గ్లాస్ స్లాబ్లో ట్రావెల్ అవుతుందంట. ట్రావెల్ అయ్యేది ఇప్పుడు ఇన్సిడెంట్ అయింది సర్ఫేస్ మీద, సెపరేటింగ్ గ్లాస్ ఫ్రమ్ ఎయిర్. అంటే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి ట్రావెల్ చేస్తుంది లైట్. డెన్సర్ టు రేరర్ మీడియం. డి డికి ఆర్కి మధ్యలో నార్మల్ ఉంది. సో ఇది అవే ఫ్రమ్ నార్మల్ మూవ్ అవుతుంది. అవే ఫ్రమ్ నార్మల్ రిఫ్రాక్షన్ జరిగినప్పుడు. అవే ఫ్రమ్ నార్మల్. అవే ఫ్రమ్ నార్మల్ అంటే మీరు ఇక్కడ గీసారు అనుకోండి గ్లాస్ స్లాబ్. ఇది ఒక గ్లాస్ స్లాబ్. దీంట్లో కొన్ని లైట్ రేస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇలాగా గ్లాస్ స్లాబ్ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి ఇది ఇక్కడ దీనికి నార్మల్ యాంగిల్ గీసారు. అని చెప్తాను, సరిగ్గా గీస్తాను సో దట్ పెద్దగా గీస్తే క్లారిటీ వస్తుంది. లైట్ రే ఇక్కడ ఇన్సిడెంట్ అయింది. ఈ ప్లేన్కి నార్మల్ ఇది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత? సో ఈ ఐఈ వాల్యూ సేమ్. ఇప్పుడు కొంత యాంగిల్ రిఫ్రాక్ట్ అవ్వాలి. రిఫ్రాక్ట్ అవుతున్నప్పుడు అవే ఫ్రమ్ నార్మల్ వెళ్తుంది. సో ఇలాగ రిఫ్రాక్షన్ జరుగుతుంది. సో రిఫ్రాక్షన్ యాంగిల్ గ్రేటర్. సో ఎస్ గ్రేటర్ దాన్ ఐఈ. నెక్స్ట్, ఫిలమెంట్ ఆఫ్ incandescent bulbs is made up of tungsten. We see an identical image of object is in the mirror because of reflection వల్లే. In our house, when we switch on heavy load appliances, we notice that there is slight dip in the glow of bulb.
that was already switched on. This is due to heavy current drawn by heavy load, additional resistance added to the circuit, cause the resistance of electrical wiring, cause the resistance of part of circuit decreasing from infinity to positive value. ఇది కూడా కదా ఆప్షన్ ఏ కరెక్ట్. Find the distance of object from concave mirror of focal length 10 centimeters so that the size of its real image is 4 times the size of the object. Magnification formula ఏంటి? M equals to minus V by U. ఇది మిర్రర్లో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. లెన్సెస్లో అయితే V by U వస్తుంది. ఇక్కడ మైనస్ V by U ఫార్ములా. ఇక్కడ ఏమి ఇచ్చాడో ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్ ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్స్. ఫోకల్ లెంత్ వాల్యూ ఇచ్చాడు. సో దట్ ద సైజ్ ఆఫ్ ఇట్స్ రియల్ ఇమేజెస్ 4 టైమ్స్ అన్నాడు. రియల్ ఇమేజ్ 4 టైమ్స్ అని చెప్పి ఇచ్చాడు. అంటే M వాల్యూ 4 ఇచ్చాడు. సో మనకి ఇక్కడ తెలుస్తుంది ఏంటి? V ఈక్వల్స్ టు minus 4U. minus 4U అంతేనా? మనకి ఇప్పుడు మిర్రర్ ఫార్ములా ఉంది. 1/f ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u. నా ఆప్షన్లో కనుక మనం పెడితే ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎనీహౌ ఇక్కడ ఇంకొక చిన్న ట్రిక్ ఉంది. దాంతో మీరు అంతా చేయక్కర్లేకుండా కూడా ఆన్సర్ చెప్పచ్చు. కాన్కేవ్ మిర్రర్లో ఎన్లార్జ్డ్ ఇమేజ్ రావాలి అంటే ఎప్పుడు జరుగుతుంది? ఎన్లార్జ్డ్ ఇమేజ్ రావాలి అంటే ఎనీహౌ విత్ ఇన్ ద ఫోకస్లో పెడితేనే మీకు ఇన్సైడ్ ద ఫోకస్ పెడితేనే మీకు ఎన్లార్జ్డ్ ఇమేజ్ అన్నది వస్తుంది. ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్స్ అన్నాడు. 10 సెంటీమీటర్స్ లోపు ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 7.5, 5, 2.5. సో వీటిని ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, refractive index of water is 4/3. What is the speed of light in water? ఇది కూడా సేమ్ ఇందాక టైప్ ఆఫ్ మోడల్. నెక్స్ట్, మిరేజ్ ఇస్ ఏ ఫినామినన్ డ్యూ టు. ఇది రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వల్ల. In case of total internal reflection occurring a glass air interface, light from air strikes the glass with an incident angle more than the critical angle. More than critical angle చేస్తే జరుగుతుందా, లేకపోతే లెస్ దాన్ క్రిటికల్ యాంగిల్ చేస్తే జరుగుతుందా? లెస్ దాన్ క్రిటికల్ యాంగిల్ చేస్తే జరుగుతుంది. మోర్ దాన్ క్రిటికల్ యాంగిల్ చేస్తే జరగదు. నెక్స్ట్, rainbow shows that different colors have different wavelength. Which one has the shortest wavelength? విబ్గయార్లో ఎనర్జీ ఎక్కువ ఉండేది వైలెట్కి, వేరాజ్ వేవ్ లెంత్ ఎక్కువ ఉండేది రెడ్కి. సో షార్టెస్ట్ వేవ్ లెంత్ వైలెట్కి. Two identical thin lenses of same focal length f are placed in contact so that their optic axis coincide. The focal length of the combination. పవర్స్ అయితే యాడ్ అవుతాయి. ఫోకల్ లెంత్ హాఫ్ అవుతుంది, f/2 అవుతుంది. వాట్ ఈస్ ద గ్యాస్ యూజ్డ్ ఇన్సైడ్ ఏ ఎలక్ట్రిక్ బల్బ్? ఇనర్ట్ గ్యాసెస్ యూజ్ చేస్తాం, మోస్ట్లీ ఆర్గాన్ యూజ్ చేస్తాం. Two identical thin convex lenses of same power P are placed in contact so that their optic axis coincide. Then net power of combination is 2P అవుతుంది. Four identical thin convex lenses of same power P are placed in contact so that their optic axis coincide. The net power of the combination is 4 కాబట్టి 4P అవుతుంది. If atmospheric refraction did not occur, which of the following statements about apparent time of sunrise and sunset is correct? రిఫ్రాక్షన్ కనుక జరగకపోతే, రిఫ్రాక్షన్ జరగడం వల్ల సూర్యుడు రాకముందే వచ్చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అప్పుడు ఒకవేళ రిఫ్రాక్షన్ జరగకపోతే సన్ రైజ్ లేట్గా జరుగుద్ది, సన్సెట్ ఎర్లీగా జరిగిపోద్ది. వాట్ కాజెస్ ద లైట్ ఆఫ్ స్ట్రీట్ ల్యాంప్ టు లుక్ యాజ్ ఇఫ్ ఇట్ హ్యాస్ డార్క్ అండ్ లైట్ ప్యాచెస్? ఇది డైఫ్రాక్షన్. ఇది మనం డిస్కస్ చేయలేదు, బట్ ఎనీహౌ లైట్ అండ్ డార్క్ ప్యాచెస్ అంటే డైఫ్రాక్షన్ అని గుర్తుపెట్టుకోండి.
Yeah, which one is an example of the effect of refraction in our everyday life? Halos are formed around streetlights during foggy nights. Moon appears blue on some days and bright orange in others. Mirrors reflect distorted image and enlarged reflection. Colors of rainbow appears ఇది రిఫ్రాక్షన్ వల్ల జరుగుద్ది. Which one of the following is the correct statement for a photon of blue and red light of electromagnetic spectrum? Blue light and red light have equal energies. కాదు, బ్లూ లైట్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. బ్లూ లైట్ హ్యాస్ హయ్యర్ ఎనర్జీ దాన్ ద రెడ్ లైట్. ఇది తప్పు, రెడ్ లైట్కి హయ్యర్ ఎనర్జీ ఉండదు. రెడ్ లైట్ హ్యాస్ హయ్యర్ మొమెంటమ్ దాన్ బ్లూ లైట్. ఇది తప్పు, బ్లూ లైట్కి మ్యాక్సిమం మొమెంటమ్ మ్యాక్సిమం ఎనర్జీ ఉంటుంది. Double convex lens of focal length f is cut into two exactly similar parts in two different ways. Once along the vertical line and second time along the horizontal line. వెర్టికల్ లైన్లో కట్ చేసినప్పుడు ఫోకల్ లెంత్ f/2 అవుతుంది. ఇది పక్కాగా తెలుసు నాకు. హారిజంటల్లో కట్ చేస్తే ఎఫ్ అలాగే ఉంటుంది. సో ఆప్షన్ బి. While conducting an experiment on photoelectric effect, the incident radiations of yellow light are replaced with radiations of violet light, keeping the same intensity. This will result in యాక్చువల్గా మనం చూస్తే వైలెట్ లైట్కి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ కూడా పెరుగుద్ది. ఇంక్రీజ్ ఇన్ ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎమిటెడ్ ఎలక్ట్రాన్స్. ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కదా, సో పక్కగా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. డిక్రీజ్ ఇన్ ఫోటో కైనెటిక్ ఎనర్జీ కాదు, ఇంక్రీజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఇది కరెక్టే ఆఫ్ ఎమిటెడ్ వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్. ఇది కరెక్ట్. డిక్రీజ్ ఇన్ ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్. ఇది కొంచెం నాకు డౌట్, ఆప్షన్ సి ఆర్ డి అని. సో ఇది డౌట్ అని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ కరెక్టింగ్ ద డిఫెక్ట్ ఆఫ్ ఫోకస్ ఇన్ ఐ కాల్డ్ ఎస్టిగ్మాటిజం? ఎస్టిగ్మాటిజం సిలిండ్రికల్ లెన్స్ యూజ్ చేస్తారనుకుంటా. ఎస్టిగ్మాటిజం ఇది డౌటే, ఇది చూడాలి. నెక్స్ట్, యూ హ్యావ్ 4 కాన్వెక్స్ లెన్సెస్ ABCD of focal length f1, f2, f3, f4 respectively, such that which of the two lenses should be used to design an astronomical telescope having maximum magnifying power? పవర్ ఎక్కువ ఉండాలంటే ఫోకల్ లెంత్ తక్కువ ఉండాలి. సో తక్కువ ఉన్న ఫోకల్ లెంత్ ఏమేంటి, f1, f2. ఈ రెండిటిని కలిపితే మనకి మ్యాక్సిమం వస్తుంది. సో f1, f2. f2 అంటే బిఈ, f1 అంటే ఏఈ. ఏ అండ్ బి కలిపితే మ్యాక్సిమం మ్యాగ్నిఫైయింగ్ పవర్ అన్నది వస్తుంది. When a ray of light enters for air into glass, its speed ఆల్రెడీ సేమ్ కైండ్ ఆఫ్ బిట్ మనం ఆల్రెడీ ఇందాక చూసాం. రే ఆఫ్ లైట్ ఎంటర్స్ ఫర్ ఎయిర్ ఇంటూ గ్లాస్, స్పీడ్ డిక్రీజ్ అవుద్ది. స్పీడ్ డిక్రీజెస్ ఎప్పుడైతే స్పీడ్ డిక్రీజ్ అవుతుందో ఈక్వల్ టు హెచ్ మ్యూ. మ్యూ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈక్వల్ టు సి బై లాంబ్డా. ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈక్వల్ టు సి బై లాంబ్డా. స్పీడ్ పక్కగా డిక్రీజ్ అవుతుందని తెలుసు. స్పీడ్ డిక్రీజ్ అవుతే ఎఫ్ ఈక్వల్ టు సి బై లాంబ్డా. సో స్పీడ్ డిక్రీజ్ అవుతుంది. స్పీడ్ డిక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ కూడా డిక్రీజ్ అవుద్ది. ఆప్షన్ బి అయితే తప్పు, ఆప్షన్ ఏ కరెక్ట్. వేవ్ లెంత్ డిక్రీజెస్. An image of an object is seen in a plane mirror. The image is ప్లేన్ మిర్రర్లో చూసే అన్ని వర్చువల్ ఇమేజెస్ మనకి సేమ్ అలా కనిపిస్తుంది కాబట్టి వర్చువల్ అండ్ డైరెక్ట్.
To get a diminished virtual and direct image of a tall building, which mirror is used? Diminished కావాలి, వర్చువల్ కావాలి, డైరెక్ట్ ఇమేజ్ కావాలి. సో కాన్వెక్స్ మిర్రర్ యూస్ చేయాలి. రియర్ వ్యూ మిర్రర్ అంటారు దీన్ని. A dash is formed when each color of white light is refracted in the prism at a different angle. Spectrum form అవుద్ది. What is the magnification produced by a spherical mirror? మ్యాగ్నిఫికేషన్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుందో ఒక స్పెరికల్ మిర్రర్ వి బై యూ అంటారు, లేకపోతే సైజ్ ఆఫ్ ద ఇమేజ్ బై సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, రేషియో ఆఫ్ ఇమేజ్ బై ఆబ్జెక్ట్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ టు హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇవన్నీ 2019 బిట్స్, ఇవి 49 నుంచి చూసుకోండి. Process of splitting up of white light into 7 constituent colors is called dispersion. In which of the following is a convex mirror used? చెప్పాను కదా అప్లికేషన్స్ మీద బిట్ వచ్చిందని, ఇదే ఆ బిట్. కాన్వెక్స్ మిర్రర్ ఏ అప్లికేషన్లో యూస్ చేస్తారో అన్నాడు. కాన్వెక్స్ మిర్రర్ అంటే రియర్ వ్యూ మిర్రర్. వెహికల్స్ హెడ్ లైట్ కదా, రియర్ వ్యూ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ అన్నది. If the object distance and image distance from a concave mirror is 20 centimeters, minus 20 centimeters, what is the focal length of the mirror? ఇది మీరు ఆన్సర్ కూడా చేయట్లేదు, డైరెక్ట్గా పెట్టేయచ్చు. డిస్టెన్స్ లెంత్, అలాగే అదే ఇమేజ్ లెంత్, అలాగే ఆబ్జెక్ట్ లెంత్ సేమ్ ఉందంటే అది ఫోకస్ దగ్గర, అది సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఫామ్ అయిన ఇమేజ్. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ లెంత్లో సగమే ఫోకల్ లెంత్. సో -20/2 -10. నార్మల్ రే, ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే లై ఇన్ ద సేమ్ ప్లేన్. ఇదే మన సెకండ్ లా. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ కాన్వెక్స్ మిర్రర్ యూజ్డ్? కాన్వెక్స్ మిర్రర్ రేర్ వ్యూ మిర్రర్ కదా, రేర్ వ్యూ మిర్రర్ సేమ్. The glasses used in spectacles and watchmakers magnifying glasses are examples of magnifying glasses. Magnify చేసే గ్లాసెస్ అంటే పక్కగా లెన్స్. సో మిర్రర్ అయ్యే ఛాన్సే లేదు. ఆప్షన్స్ అంత అయిపోయింది. లాస్ట్ టైం చాలా సింపుల్గా అడిగాడు, బట్ ప్రీవియస్లీ లైట్లో బిట్స్ అన్నీ చాలా కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి. వాటి ఆన్సర్స్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో రేపు చూద్దాము. లైట్ మీద మ్యాక్సిమం బిట్స్ ఉన్నాయి, సో అందుకే అంత టైం పట్టింది. మిగతా వాటిలో అన్ని బిట్స్ ఏం లేవు. ఇవి చూసారా, మోడర్న్ ఫిజిక్స్లో 20 బిట్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రిసిటీ అన్నది మన బేసిక్స్ కూడా కవర్ చేస్తారు కాబట్టి ఎక్కువ బిట్ల కింద కనిపిస్తాయి. ఇవి 28, ఇవి కూడా తక్కువే. మ్యాగ్నెటిజం కూడా తక్కువ బిట్సే ఉంటాయి, 14 బిట్స్. చూసారా, మెయిన్ సబ్జెక్ట్ అదే, దాంట్లోనే ఎక్కువ బిట్స్ లైట్. ఆర్ఆర్బి జేఈ సిబిటీ 2లో మ్యాక్సిమం మనం ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్ లైట్. సౌండ్ మీద పెద్ద బిట్స్ ఏం లేవు, 20 బిట్స్ ఉంటాయి, 20 or 30 బిట్స్ ఉంటాయేమో మన అయితే. లేదు సౌండ్ మీద కూడా క్వశ్చన్స్ గట్టిగానే అడిగారు. లైట్ తర్వాత ఇంపార్టెంట్ సౌండ్. నెక్స్ట్ మెకానిక్స్ మీద బిట్స్ బాగానే ఉన్నాయి. మెకానిక్స్ టాపిక్ కూడా ఇంపార్టెంట్. మెకానిక్స్ అంటే మనం చూసిన ఫస్ట్ యూనిట్ అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్. సౌండ్, మెకానిక్స్, లైట్ ఇంపార్టెంట్ అంటే వెయిటేజ్ పరంగా చూస్తే. గ్రావిటీ మీద పెద్ద ఏం కాదు, 27 బిట్స్ ఉన్నాయి. ఫ్లూయిడ్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఎనీహౌ చూద్దాం. ఇన్ కేస్ బిట్స్ మరీ డిఫికల్ట్గా ఉంటే దాని మీద కూడా కాన్సెప్ట్ ఒకసారి చెప్పుకుందాం. 17 బిట్స్ ఉన్నాయి. హీట్ మీద కూడా తక్కువ బిట్స్, 12 బిట్స్ ఉన్నాయి. సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్ ఎనీహౌ మనం పవర్ ప్లాంట్లో చదువుతాము, పొల్యూషన్లో కూడా చదువుతాం. ఎనీహౌ ఇవి కూడా అంత పెద్ద బిట్స్ ఏం కాదు, తక్కువే. అంతే, ఇక్కడతో ఫిజిక్స్ అయిపోతుంది. సో ఇదంతా రేపు పొద్దున్న చూద్దాం. లైట్ అన్నది కొంచెం టైం టేకింగ్, అలాగే సమ్స్ ఉన్న టాపిక్స్. మిగిలినవన్నీ ఫాస్ట్గా అయిపోతాయి. నెక్స్ట్ వీడియోలో మిగిలిన క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.